ఈయన అప్పుల వల్ల వచ్చిన భారం ఇప్పటివరకు ఎంత చెల్లించినో తెలుసా అధ్యక్ష? ఈరోజు ఇప్పటివరకు మనము ద టోటల్ ఇంట్రెస్ట్ అండ్ ప్రిన్సిపల్ అమౌంట్ paid 19,879 crores, interest paid 29,956 crores. ఈ రెండు కలిపి ప్రిన్సిపల్ అమౌంట్ అండ్ ఇంట్రెస్ట్ కలిపి 49,835 కోట్లు ఇప్పటి వరకు కాళేశ్వరం మీద మనము అప్పులకు కట్టినాం అధ్యక్ష. కాళేశ్వరం నుంచి వచ్చిన ఆదాయం సంగతి దేవుడు ఎరుగు. ఇప్పటి వరకు దాదాపుగా ఈ కాళేశ్వరం ప్రాజెక్టుకి 50,000 కోట్ల రూపాయలు ప్రజలు కట్టిన పన్నును బ్యాంకులకు చెల్లించడం జరిగింది అధ్యక్ష. ఇంకా ఈరోజు 60,769 కోట్ల రూపాయలు ఇప్పుడు మన మీద భారం ఉంది అధ్యక్ష. ఇప్పటి వరకు కట్టిన ప్రాజెక్టుకు 1,00,000 కోట్ల పైగా చెల్లించినాం. ఇప్పుడు ఈ ప్రాజెక్టును ఇంకొక కొలిక్కి పట్టుకురావాలంటే ఇంకొక 47,000 కోట్ల అవసరం ఉంది. అక్కడ ప్రాజెక్టులు పనులు ప్రారంభించి పూర్తి చేయకపోవడం వల్ల ఇప్పుడు వదిలేయలేము. దాన్ని పూర్తి చేయాలంటే అడ్డగోలుగా అప్పు తీసుకురావాలి. మీరు అడగొచ్చు అధ్యక్ష, ప్రతిపక్షం అడగొచ్చు. मेरा दोस्त अकबर साहब भी, अरे भाई आप मुख्यमंत्री बन गए, आपको पूरा जिम्मेदारी दी, आप क्या किया आप पूछ सकते हैं, आपको हक है पूछने के लिए. अकबर साहब मैं बोलना चाहता हूं मैं क्या किया. मैं बार बार दिल्ली जा रहे गिन रहे, हर बार मैं जब भी दिल्ली गया तो गिन रहे. केटीआर ने दीवार पे एक चारकोल लेके दीवार में लिख रहा 1 2 3 4 5 50 55 हो गए. मैं दिल्ली देखने के लिए नहीं जा रहा हूं, मैं सर्कस देखने के लिए नहीं जा रहा हूं. निर्मला सीतारामन जी, नरेंद्र मोदी जी सबसे मिलकर ये पूरा तबाह कर दिए चंद्रशेखर राव जी ने. इसीलिए मैं रिक्वेस्ट किया तो मैं केंद्र सरकार से ये सैंक्शन लिए 26,000 करोड़ के लिए डेट रीस्ट्रक्चर करवा दिए. 26,540 करोड़ डेट रीस्ट्रक्चर वो लिए 11.90% रेट ऑफ इंटरेस्ट 14 साल के लिए. मैं 26,000 प्लस करोड़ को डेट रीस्ट्रक्चर किए एट द रेट ऑफ 7.25 फॉर 30 years ऑफ लोन टेन्योर. हर साल 26,000 ఈ 26,000 అధ్యక్ష. నేను ఢిల్లీ పోయినప్పుడల్లా ఇక ఆయన తెలివితేటలు ఏందో, ఆయన చదువు అమెరికాలో చదివిన అనుకుంటాడు కానీ మరి అది ఏం చదువో నాకైతే అర్థం కాలే. ముఖ్యమంత్రిగా ఢిల్లీ పోయినప్పుడల్లా లెక్కలు కట్టి ఢిల్లీకి పోతూ మోడీని కలుస్తూ ఆయన బడాబాయి ఈయన చోటబాయి అంటాడు. ఈ దేశంలో ప్రధానమంత్రి ప్రతి ముఖ్యమంత్రికి బడాబాయినే. రాష్ట్ర ముఖ్యమంత్రుల సమూహానికి ప్రధానమంత్రి ఆయన. ఈజ్ ఎన్ ఎ బిగ్ బ్రదర్. హీ కెన్ డూ సంథింగ్ ఫర్ అవర్ తెలంగాణ స్టేట్. పొలిటికల్లీ వీ హ్యావ్ అవర్ ఓన్ ప్లాట్ఫామ్స్. మా జెండాలు వేరు. కానీ ప్రభుత్వాన్ని నడిపేటప్పుడు, పరిపాలన చేసేటప్పుడు, ప్రజలకు ఉపయోగపడేటప్పుడు విపక్షానికి సంబంధించిన ప్రధానమంత్రిని కలిసి తెలంగాణ రాష్ట్రానికి కావాల్సిన అనుమతులు కానీ నిధులు కానీ తెచ్చుకునే బాధ్యత ప్రజలు నాకు ఇచ్చిండ్రు అధ్యక్ష. నాకు బేసిజాలు ఎందుకు అధ్యక్ష? ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారిని, నిర్మలా సీతారామన్ గారిని కలవడానికి, లేకపోతే ఇతర మంత్రులను కలవడానికి ఇతర దేశాలకు వెళ్తున్నాం అధ్యక్ష. మా రాష్ట్రానికి వచ్చి పెట్టుబడులు పెట్టమని. ఈ రాష్ట్రంలో ఉన్న చిన్న వాళ్ళని కలుస్తున్నాం అధ్యక్ష. మీరు పెట్టుబడులు పెట్టండి, మేము ప్రోత్సహిస్తామని. బ్యాంకుల దగ్గరికి వెళ్తున్నాం అధ్యక్ష. అయ్యా మాకు అప్పులు ఇవ్వండి, తక్కువ మిత్తికి ఇవ్వండి, మేము కష్టపడి ప్రాజెక్టులు కట్టి లాభాలు తెచ్చి మీకు చెల్లిస్తామని చేస్తున్నాం. ఒక భారత ప్రధానమంత్రిని కలిస్తే వచ్చిన తప్పేంది అధ్యక్ష?